ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరం కాలం తెలుగుదేశం పరిపాలన ఏ రకంగా సాగుతుందో ప్రజలకు అర్థమవుతుంది. మొన్న దానికి నిరసనగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెన్నుపోటు ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి యొక్క మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే అక్రమాల పట్ల గొంతెత్తున్నటువంటి గొంతుల్ని నొక్కాలని, మరి ఏదైతే అనంతపురంలో 14 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక దళిత మహిళని మరి సుమారు 6 నెలల పాటు అత్యాచారం చేసి చంపేస్తే దాని మీద ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీక దృష్టి వెళ్లకుండా సాక్షి మీడియా సంస్థల మీద దాడులు చేసి దాన్ని డైవర్ట్ చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీకు మనవి చేస్తూ ఉన్నా, ఏదైతే మరి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అరాచకాలు, ఈ సంవత్సర కాలంలో జరిగిన అరాచకాల మీద ఎత్తున్నటువంటి సాక్షి మీడియా కానీ లేదా ఇంకా ఉన్నటువంటి ఇతర విలేకరులు కానీ అందరినీ కూడా మరి ఉక్కుపాతంతో తొక్కేటువంటి కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మరి ఈ రకంగా డైవర్ట్ చేయడం ద్వారా ముఖ్యంగా ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం, వారి యొక్క పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భార్య భారతిరెడ్డి గారిని కూడా మరి ఈ రోజున అనేక అనారాని మాటలు అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మహిళల పట్ల మరి ఎవరైతే కృష్ణరాజు గారు మాట్లాడిన మాటను అందరూ ఖండించారు. దాన్ని ఆసరాగా చేసుకుని ఏదైతే మరి కొమ్మినేని చాలా సీనియర్ జర్నలిస్ట్ అయిన అట్లాంటి కొమ్మినేని కూడా ఇవాళ అరెస్ట్ చేసి కటకటాల ముందు పెట్టడం అనేటువంటి, కటకటాలు వెనకబెట్టడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛని పూర్తిగా హరించడమే అని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇటువంటి చౌకబారు వేషాలు ఎన్ని వేసినా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధొచ్చే విధంగా రాబోయేటువంటి కాలంలో మరి ప్రజానీకం అంతా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మీరు సాక్షి కార్యాలయాల మీద దాడి చేసినా లేదా పత్రికా విలేకరుల మీద దాడి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కానీ వీరంతా కూడా వారి వెంట ఉండి మరి తప్పనిసరిగా వారికి మద్దతు పలికే కార్యక్రమం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మరి మీకు నిజంగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, మీకు మహిళల మీద చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 14 మంది ఏదైతే సుమారు 6 నెలల పాటు ఒక మహిళని మరి ఎవరైతే ఒక దళిత మహిళని మరి ఇబ్బంది పెట్టి అత్యాచారం చేశారో వారిని జైల్లో పెట్టి తగిన శిక్షలో పడే విధంగా మీరు చూడండి. లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా మహిళలకు మిమ్మల్ని క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.